ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగునుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాము. గత 2 వారాల నుంచి మీకా గ్రంథం 5:2, ఆదికాండం 3:15 ప్రవచనాలు మనం చూశాము. మరి దాదాపుగా 300 ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము, మరణము, పుట్టుక, రెండవ రాకడ, రాజ్య పరిపాలన, శ్రమ, ఇవన్నీ కూడా అనేక చోట్ల రాయబడి ఉన్నవి. ప్రియులారా, మీ అందరూ క్షేమమని మీ అందరి కొరకు క్రమంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ పక్షంగా మీ అందరికీ శుభములు, సమాధానము కలుగునుగాక. ఒక లేఖన భాగం చదువుకొని మనము ఈ దినం వాక్య ధ్యానంలో కొంత సమయం గడుపుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. అపోస్టల్ పాల్ హ్యాస్ రిటన్ టు ది తిమోతి, ద ఫస్ట్ లెటర్ ఆఫ్ తిమోతి, చాప్టర్ 1 verse 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ప్రార్థన చేద్దాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా, ఈ సమయమందు నీ పుట్టుకను గూర్చి నీవెందుకొరకు ఈ లోకంలోకి వచ్చావు ధ్యానించడానికి కృప చూపించండి. ప్రభా, నీకు వందనాలు. వాక్యం వింటున్నటువంటి వారిని కూడా పరిశుద్ధాత్మ దేవా మీరు దర్శించమని, అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం దయచేయమని మనవి చేస్తున్నాము. ఇది తెలుగు భాషలో ఉన్నది కనుక మేము చదవగలం, కానీ అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం మాకెంతో అవసరమైంటున్నది. ప్రభా, సహాయం చేయమని. ఈ క్రిస్మస్ దినాల్లో మేము ఉంటున్నాము. క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషము, క్రిస్మస్ స్వస్థత, క్రిస్మస్ దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. షలోమ్ టు యు ఆల్ వన్స్ అగైన్. మీ అందరికీ సమాధానం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సహితం లూకా సువార్త 2:14 సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలము ప్రభునందు ప్రియులారా, లేఖన భాగం మనం చదువుకున్నాం. ఆంగ్లంలో కూడా నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. ఫస్ట్ లెటర్ ఆఫ్ తిమోతి, చాప్టర్ 1 verse 15. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15. ద సేయింగ్ ఈజ్ ష్యూర్ అండ్ వర్తీ ఆఫ్ ఫుల్ యాక్సెప్టెన్స్ that Christ Jesus came into the world to save sinners, of whom I am the foremost. This is the word of God. ప్రభునందు ప్రియులారా, దీనికి మనం ఒక టైటిల్ పెట్టుకోవచ్చు. ఏంటి అని అంటే, అద్భుతమైన సువార్త, ద గ్లోరియస్ గాస్పెల్. ద గ్లోరియస్ గాస్పెల్, అద్భుతమైనటువంటి సువార్త. పురాతనమైనటువంటి కాలంలో సేవకులు, ప్రవక్తలు దేవుని వాక్యము బోధించాలంటే బర్డన్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క భారము, వారు ఎన్నో అవమానాలకు గురయ్యేవారు, ఆవేదనకు గురయ్యేవారు, హింసింపబడేవారు, దూషింపబడేవారు, కొట్టబడేవారు, అవమానించబడేవారు. కానీ ఇక్కడ ఈ వాక్యము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను సంగతి నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది. అట్టి వాటిలో నేను ప్రధానుడను అని అంటున్నాడు భక్తుడు పౌలు. చూడండి, మనకిక్కడ అపోజినటువంటి పౌలు రాసే ఈ ఉత్తరాన్ని తిమోతికి రాస్తూ ఉన్నాడు. దీన్ని ఒకవేళ కాపరి పత్రిక అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, అక్కడ ఒక సంఘం ఎలా ఉండాలో, జీవం గల దేవుని సంఘం ఎలా ఉండాలో భక్తుడు అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. సో ఈ సంఘానికి సువార్త రాస్తూ
ఈ అద్భుతమైనటువంటి సువార్త ద్వారా ప్రపంచంలో అనేక మంది, కోట్ల మంది రక్షించబడ్డారు. నేను కూడా 22 సంవత్సరాల క్రితం ఒక ఇంటింటి సువార్త సేవకుడు వచ్చి ఒక చిన్న కరపత్రిక ఇచ్చినప్పుడు నేను కూడా రక్షించబడ్డాను. అది మొదలు మరలా వెనకకు తిరిగి చూసుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇవ్వలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన సంగతి నమ్మదగినదట. మరి ఇక్కడ పాత నిబంధన కాలంలో ప్రవక్తలు దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క ఉగ్రతను, దేవుని కోపాన్ని ప్రకటించేవారు. దే యూస్ టు ప్రొక్లెయిమ్ గాడ్స్ జడ్జ్మెంట్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ డేస్. బట్ దిస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇది కొంచెం వేరుగా ఉన్నది. అదేంటంటే చూడండి, ఇది ఒక ఆహ్వానము. ఇది భయపెట్టించే మాటలు కావు ఇవి. అంటే ఈ సువార్తను సంతోషంగా ఎవరైనా ప్రకటించగలరు. ఎందుకు అనంటే పాపులందరికీ శుభవార్త. మనము వార్తాపత్రికల్లో చూస్తాము, ఒక చిన్న కరపత్రిక పెట్టి సంతానం లేని వారికి శుభవార్త, ఒక మొబైల్ షాప్ ఓపెన్ చేస్తే శుభవార్త, ఒక బట్టల షాప్ ఓపెన్ చేసి శుభవార్త, ఒక గోల్డ్ షాప్ ఓపెన్ చేసి శుభవార్త. కానీ ఈ సువార్త అనగా మంచి వార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి మానవులందరినీ రక్షించడానికి, ముఖ్యంగా పాపులను రక్షించడానికి వచ్చాడు. జీసస్ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. యేసుక్రీస్తు వారు పాపులకు స్నేహితుడిగా ఉన్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు జీవితాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రభునందు ప్రియులారా, ఈ స్టేట్మెంట్లోనే ఉన్నది, పాపులను రక్షించుటకు. ఎవరు పాపులు? మనము దీంట్లో అనేకమైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు. మొట్టమొదటిగా చూస్తే రక్షకుడు, రెండవదిగా చూస్తే పాపి, మూడవదిగా చూస్తే రక్షణ. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకమునకు వచ్చాడంటే ఒక గొప్ప ఉద్దేశము. అది ఏంటి అనంటే ఆయన పరలోకంలో ఉండవలసినటువంటి వాడు, ఎ సేవియర్. నూతన నిబంధన అంతట్లో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడైనటువంటి రక్షకుడు ఆయన. అనాయింటెడ్ క్రైస్ట్. హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ క్రైస్ట్. దేవుని చేత అభిషేకించబడి పరలోకంలో నుంచి పంపింపబడినటువంటి రక్షకుడు ఆయన, దేవుడితో కూడా ఉన్నటువంటి వాడు. ఇక్కడ ఎవరి గురించో చెప్పడం లేదు అపోస్తలుడైనటువంటి పౌలు. ఒకవేళ చెప్తున్నారు అని అంటే అవర్ ఫౌండేషన్ ఆఫ్ హోప్ షుడ్ బి ఆన్ హిమ్. మన యొక్క గొప్ప నిరీక్షణ, మన పునాది ఎవరిపైన ఆధారపడి ఉన్నది? ఎవరి గురించి సువార్త చెప్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి పౌలు? ఏ మనుషుని గురించి చెప్తూ ఉన్నాడు? బైబిల్ అంతట్లో చూస్తే సువార్తలంతట్లో యేసుక్రీస్తు యేసుక్రీస్తు యేసు 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 అని రాయబడినది. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తు అనడానికి గల కారణం ఏంటంటే, ఇక మీదట మేము ప్రభువైన యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగినను కూడా ఇక మీదట అలా ఎరుగము అని అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ భక్తుడు పౌలు తెలియజేశాడు. అందుకే అంటాడు, సిలువ వేయబడినటువంటి క్రీస్తును మాత్రమే మేము ప్రకటిస్తూ ఉన్నాము. మరి ఈ సువార్త ఎవరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము? ఎవరి గురించి ప్రకటింపబడుతూ ఉన్నది? ఒక దేవదూత చేయగలడా ఈ పని? దేవదూత మానవుల పాపాలన్నీ కూడా పరిహరించగలడా? ప్రాయశ్చిత్తము చేయగలడా? ఏ మనిషి అయినా చేయగలడా? అవర్ సాల్వేషన్ ఈజ్ డిపెండెడ్ ఆన్ అవర్ సేవియర్. మన రక్షణ మన రక్షకుని పైన ఆధారపడి ఉన్నది. ఆ రక్షకుడు లేకపోతే రక్షణ అనేదే లేదు. ఆయన రక్షణ కొరకై తన్ను తాను సమర్పించుకున్నాడు. ఈ రక్షణ ప్రణాళిక కొరకై జీసస్ హ్యాస్ డెడికేటెడ్ హిస్ లైఫ్ టు గివ్ అప్. అంటే ఆయన జీవితాన్ని మనందరికీ బహుమానంగా, కానుకగా ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. అందుకే మనం చూసాం, ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు దేవదూతల చేత కొనియాడబడ్డాడు. గ్లోరీ టు ద గాడ్ ఇన్ ద హైయెస్ట్.
సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. లూకా 2:14. ఆయన ఈ లోకంలో జన్మించాలంటే ఒకవైపు చూస్తే ఆయన పరలోకంలో ఉండవలసినటువంటి వాడు, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఒకవైపు చూస్తే ఆయన సంపూర్ణమైనటువంటి మానవునిగా, మన ఎముకలలో ఒక ఎముక, మన మాంసంలో ఒక మాంసము. అదంతా కూడా హెబ్రీ పత్రిక 2:14 నుంచి 17-18 వచనాల వరకు రాయబడినది. ఆయన మన వంటి వలె కావలసి వచ్చింది, శరీరధారి అయి వచ్చాడు. ఆయన కూడా మాంసం ఉన్నది, శరీరం ఉన్నది. అయినప్పటికీ ఆయన సంపూర్ణమైనటువంటి దైవ కుమారుడు. ఎందుకనంటే దేవునికి ఉండవలసినటువంటి గుణగణాలు, లక్షణాలు అన్నీ కూడా ఆయనలో ఉన్నవి. ఒకవేళ దేవుడు అనుకుంటే ఆకాశములను విశాలపరిచి, భూమిని సృజించి, భూమికి పునాదులు వేసి సమస్తము సృజించినటువంటి దేవుడు మానవులు నాశనము కాకుండా ఆయన రక్షించలేడా? రక్షించగలడు. కానీ ఆయన చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఏంటి అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో కూడా, అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసాం. అక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భక్తుడు పౌలు తెలియజేశాడు. లెటర్ ఆఫ్ పాల్ టు ది ఫిలిపియన్స్ చాప్టర్ 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉన్నది. చాలా స్పష్టంగా భక్తుడు, ఆయన అనగా క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆంగ్లంలో అయితే ఇలా రాయబడినది, టు whom though himself in the form of God, it did not seem that to take for oneself was to be like God, but he made himself as nothing, taking the form of a servant, being made like men. ప్రభునందు ప్రియులారా, ఆ సర్వశక్తి గల దేవుడు, ఆ దేవుని కుమారుడు మన విమోచకుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయమందు మనము ఆ రక్షకుడు, ఆయన మన కొరకు ఆ రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఎందుకనంటే పాపులను రక్షించుటకు, ఎవరు పాపులు? మానవులందరూ కూడా పాపులని రాయబడి ఉన్నది. వాక్య భాగంలో చూస్తే మనము జాగ్రత్తగా ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనంలో, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. మానవులందరూ కూడా పాపమనే బురదలో ఉన్నారు, పాపమనే గుంటలో ఉన్నారు. ఏ వ్యక్తి కూడా ఈ మానవులను రక్షించలేడు. కానీ ఆయనే పరలోకంలో ఆయన కిరీటాన్ని పక్కకు పెట్టి, ఆయన సింహాసనాన్ని, ఆయన మహిమను సమస్తము విడిచిపెట్టి ఆయన భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నిర్ణయించినటువంటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నా కొరకు నీవు ఒక శరీరాన్ని అమర్చావు. ద బాడీ, ఒక శరీరము. ఆయన క్రీస్తు అనే శరీరంలో ఈ లోకంలో జన్మించాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడైనటువంటి రక్షకుని ఆయన ఈ లోకంలోనికి పంపించాడు. మానవులందరూ కూడా పాపులు అని, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అక్కడ భక్తుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అక్కడ భక్తుడు పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కుమారునిగా ప్రత్యక్షమై అపోస్తలుడైన పౌలు దేవుని కుమారుడిగా ఆయన నిరూపింపబడ్డాడు. దేవదూతలకు ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఆరోహణుడయ్యాడు అని భక్తుడు అపోస్తలుడైన పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు పత్రికలన్నిటిలో కూడా. ప్రభునందు ప్రియులారా,
తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో భక్తుడు పౌలు అంటున్నాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. And without argument, great is the secret of religion, he who was seen in the flesh. ఆయన శరీరంలో ప్రత్యక్షమై, ఇట్ ఈస్ నాట్ ఇల్యూషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇల్యూషన్, మాయ కాదు. హూ వాస్ గివెన్ గాడ్స్ అప్రూవల్ ఇన్ ద స్పిరిట్, వాస్ సీన్ బై ద ఏంజల్స్, ఆఫ్ హూమ్ ద గుడ్ న్యూస్ వాస్ గివెన్ అమాంగ్ ద నేషన్స్, ఇన్ హూమ్ ద వరల్డ్ హ్యాడ్ ఫెయిత్, హూ వాస్ టేకెన్ అప్ ఇన్ గ్లోరీ. ప్రపంచం విశ్వాసం ఉంచింది సాధారణమైనటువంటి వ్యక్తి పైన కాదు, సాక్షాత్తు దేవ స్వరూపము కలిగి శరీరములో మానవునిగా ఆయన జీవించినప్పటికీ ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ భక్తుడు అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పాపులలో నేనే ప్రధాన పాపిని. 16వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన ఐ యామ్ ద చీఫ్ సిన్నర్ నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ప్రభునందు ప్రియులారా, ఈ గొప్ప దేవుడు, ఈ మహాదేవుడు, ఈ మంచి దేవుడు, ఈ అద్వితీయ దేవుడు పాపులను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చినను సంగతి నమ్మదగిన, ఇట్ ఈస్ ఎ ఫెయిత్ఫుల్ సేయింగ్ అని ఆంగ్లంలో రాయబడినది. ఈ దినాల్లో చూస్తే నమ్మకమైనటువంటిది ఏది మనకు కనిపించట్లేదు. 916 గోల్డ్ అని చెప్తారు, 22 క్యారెట్స్ అంటారు, 24 క్యారెట్స్ అంటారు. చూస్తే అందులో అనేక సందర్భాల్లో మోసాలు జరిగే అవకాశం ఉన్నది. కానీ రక్షణ విషయంలో చాలామంది తలస్తారు, అయ్యో నేను చాలా పాపాలు చేశాను, ప్రభు నన్ను క్షమిస్తాడా? యస్, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో సుంకరి ఒక పరిచయ ప్రార్థనలో సుంకరి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికైనా ధైర్యము చాలక, దేవా పాపినైనా నన్ను కరుణించమని ఒక చిన్న మాట ప్రార్థన చేయడం వలన యేసు ప్రభువారు అన్నారు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి ఇక్కడి నుంచి వెళ్ళాడు. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నారు, బాప్తిజం ఇచ్చి యోహాను మాటను మీరు నమ్మలేదు కాబట్టి మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో వేశ్యలు సుంకరులు ప్రవేశిస్తున్నారని చెప్పాడు. ప్రధాన పాపి అయినటువంటి అపోస్తలుడైన పౌలునే క్షమించినప్పుడు ఇంకా ఎవరినైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రక్షకుడు, అభిషిక్తుడైనటువంటి రక్షకుడు క్రీస్తు యేసు, అనాయింటెడ్ క్రైస్ట్, ప్రభునందు ప్రియులారా, ఈ రక్షణ హెబ్రీ పత్రిక 2:3లో రాయబడ్డది, ఇఫ్ యూ నెగ్లెక్ట్ దిస్ గ్రేట్ సాల్వేషన్ హౌ కెన్ వి ఎస్కేప్. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లే ఎలాగూ తప్పించుకుందాం అంటాడు. తప్పించుకోవడానికి వీల్లేదు. పశ్చాత్తాపడే పాపికి మాత్రమే ఈ గొప్ప రక్షణ ఉన్నది. పశ్చాత్తాపడని ఫరో వలె హృదయం కఠినం చేసుకునే వారికి ఈ రక్షణ లేదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని రాయబడ్డది సామెతల గ్రంథం 28:13లో. ఇంకా చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హి ఈజ్ రెడీ టు ఫర్గివ్, క్లెన్స్ us విత్ హిస్ ప్రెషస్ బ్లడ్. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని అపోస్తలుడైన యోహాను అంటున్నాడు. ప్రియులారా, ఈ సమయమందు ఈ విషయం నమ్మదగినటువంటిది. భక్తుడు పౌలు ఎలాగైతే లోకమందు నమ్మబడెను, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. ఆయన మరలా వచ్చి మనందరినీ కూడా తీసుకొని వెళ్తాడు. క్రిస్మస్ సందర్భాన ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి దేవునిగా ఉండి సంపూర్ణమైనటువంటి మానవుని వలె
రక్తమాంసముల్లో ఆయన పాలివాడై మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి, ఒకవేళ ఓ పాపి, ఇలాంటి గొప్ప రక్షకుని నీవు కలిగి ఉన్నావా? ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ రక్షణను తిరస్కరిస్తే, భక్తుడు పౌలు సైతము నేను ప్రధాన పాపిని అన్నాడు. అందుకే ఆయన కనికరింపబడ్డాడు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మానవులందరూ కూడా దారి తప్పిపోయే సమయంలో భక్తుడు పౌలు అంటాడు అక్కడ అనేక చోట్ల, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణం నాకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఓ ఐఎమ్ రెచ్డ్ మ్యాన్ దట్ హూ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ డెత్. ఐ థ్యాంక్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటున్నాడు. అక్కడ భక్తుడు పౌలు అంటాడు, చాలా చోట్ల చెప్తూ ఉన్నాడు. పేతురు అంటున్నాడు, క్షయమనే బీజము నుండి కాక అక్షయ బీజము నుండి క్రీస్తు గొర్రెపిల్ల, నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి ఆ గొర్రెపిల్ల వంటి రక్తం చేత మనం కడగబడ్డాము. ఆ వస్త్రములు ఆ రక్తములో తెలుపు చేయబడ్డవి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చాలామంది ఇది మాయా అనుకుంటారు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారంటే, ఆయన పుట్టుక మనం గమనించినప్పుడు పరలోకం నుండి ఆయన బెత్లెహేములో జన్మించాడు. బెత్లెహేము నుండి ఆయన ప్రయాణము గొల్గొతా వరకు, అక్కడ కలువరి సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఆరోహణమై 3వ దినంన పరలోకానికి వెళ్ళాడు. భక్తుడు పౌలు అంటాడు, రోమపత్రిక 4:25లో చెప్తున్నాడు అక్కడ, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు. హీ వాజ్ హ్యాండెడ్ ఓవర్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రెషన్ and he was raised us to make us as righteous. ప్రభునందు ప్రియులారా, పాపులను రక్షించుటకు ఎవరు పాపం? మానవులందరూ కూడా. ఎలా అయితే ఇర్మియా 13:23లో రాయబడినదే, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా అని అంటాడు. ఒకవేళ అలా మార్చుకున్నట్లయితే కీడు చేయుటకు అలవాటు పడినటువంటి మీరు మేలు చేయుట మీ వల్ల పడినా అంటే మేలు చేయగలరా? నన్ ఆర్ రైచస్, రోమన్స్ 3:10 says, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ రక్షకుడు నమ్మదగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి రక్షకుడు. ఈయన ఈ లోకంలోనికి వచ్చి మానవుల కొరకు, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగటన్ సన్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ మే హ్యావ్ ఎన్ ఎటర్నల్ లైఫ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక, నాట్ టు పెరిష్ బట్ టు హ్యావ్ ఎన్ ఎటర్నల్ లైఫ్. భక్తుడు పౌలు, పాపులలో నేను ప్రధాన పాపిని. యాక్సెప్టెన్స్. It is a true saying, faithful saying, in which all may put their faith, that Christ Jesus came into the world to give salvation to sinners, of whom I am the chief. ఆ పాపులలో నేను ప్రధాన పాపిని. ఎంత ఘోర పాపమైనా, ఎంత మొత్తమైనా, బాల్యం నుండి యవన దశ వరకు పాపాలు, యవన దశ నుంచి వృద్ధాప్యం వరకు పాపాలు రాస్తే చిట్ట చాలా అవుతుంది. కానీ పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపంలో అంత దూరం తీసివేసి, నీ పాపంలో ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అన్నాడు. నూతన నిబంధన గ్రంథంలో వ్యభిచారం చేత పట్టపడిన స్త్రీని సైతం ప్రభువు క్షమించి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా ఇక శిక్షించను, ఇక వెళ్ళి పాపం చేయొద్దన్నాడు. 38 సంవత్సరాల నుంచి కోనేటిత పడిన వ్యక్తితో సైతం ఇక పాపం చేయొద్దన్నాడు. పుట్టు గుడ్డువానితో సైతం ఇక పాపం చేయొద్దన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకమునకు మానవునిగా వచ్చి సర్వమానవాళి కొరకు, సుమయోని ఎలా అయితే లూకా 2:32 అంటున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచి తిని. లూకా అన్యులకు రాస్తూ ఉన్నాడు. యోహాను సర్వలోకానికి రాస్తున్నాడు. లోగోస్, వర్డ్ అనే మాటతో చెప్తున్నాడు. ఈ సువార్త మార్క్స్ వార్త 1:1 ప్రకారము యేసు ప్రభు వారే ఒక సువార్త.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ఆరంభం. సువార్త అంటే ఏమిటో కాదు, ఆయన జీవితం, ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన పరిచర్య. ఈ వాక్యం పెట్టినటువంటి నీవు రక్షించబడ్డావా ప్రియ సహోదరుడా, సహోదరి? ఆయన నీ కొరకు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు. నేను కూడా భయంకరమైనటువంటి పాపంలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి విని బైబిల్లోని 4 వాక్యాల ద్వారా విగ్రహారాధన విడిచిపెట్టాను. అపోస్తలుల కార్యం 4:12, రోమా 3:23, రోమా 6:23, యోహాను రాసిన మొదటి పత్రిక 5:21 ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నా స్వంత రక్షకునికి అంగీకరించాను. ఈ రక్షణ, ఈ దినము మనకు సమీపంగా ఉన్నది. ఒకవేళ ఈ రక్షణను మనం అంగీకరించిన ఎడల ఒకానొక దినము ఆయనతో కూడా సదాకాలం మనకు ఉండే అవకాశము. ఈ రక్షణ పూర్తిగా ఉచితము. ఇది ప్రేమతో, నూతన నిబంధన గ్రంథాలపైన ఒకానొకప్పుడు కొన్ని గ్రంథాలపైన ప్రేమ సందేశం అని ముద్రించేవారు. క్రొత్త నిబంధన అనేది ఉంటుంది, కానీ కొన్ని చోట్ల ప్రేమ సందేశము, ద మెసేజ్ ఆఫ్ లవ్, గాడ్స్ లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు ప్రేమాస్వరూపి. ఆ ప్రేమగల దేవుడు, ఆ దయగల దేవుడు, ఆ జాలిగల దేవుడు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో అంటాడు, లోబడనులని ప్రజల వైపు ఆయన దినమంతా చేతులు చాస్తూ ఉన్నాడట. ప్రయాసపడి భారం వహించిన సమర్థులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగల దేవా, నాయన, నీవు పరలోకాన్ని విడిచి పాపినైనటువంటి నా కొరకు, సర్వలోకం కొరకు ఈ లోకంలో జన్మించి దయగల రక్షక 2000 సంవత్సరాల క్రితం నీ మహిమనంతా విడిచిపెట్టి దాసునిగా ఈ లోకంలో జన్మించి నాయన, మరి దాసుని స్వరూపము నీవు ధరించావు ప్రభువా, నీకు వందనాలు. ఆ దాసునికి ఏమాత్రం స్వతంత్రత లేదు, అయినప్పటికీ నీవు ఒక దాసుని వలె జన్మించావు. వాక్యం పెట్టిన బిడ్డలందరినీ రక్షణ చేత ఆశీర్వదించండి. క్రిస్మస్ మాసపు ఆనందము, క్రిస్మస్ మాసపు దీవెన, క్రిస్మస్ మాసపు స్వస్థత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న వారందరికీ సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.